రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఉమ్మడి జిల్లాల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని సూచించారు. కొనుగోళ్ల తీరును పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ నెల 8న మూసీ వెంట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గం వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన యాత్ర చేయనున్నారు. అదే రోజు బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు రేవంత్. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ సెక్రటేరియట్లో రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్ లో వివాదాలు పరిష్కరించాలని, 4 ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రులు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని సూచించారు. ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. రాహుల్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసింది పీసీసీ. రాహుల్ టూర్ నేపథ్యంలో నిన్న గాంధీ భవనంలో హైదరాబాద్ జిల్లాల నేతల సన్నాహక సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కులగణన మీద పలువురి అభిప్రాయాలు తీసుకున్నారు నేతలు. ఈ నెలాఖరు వరకు కులగణన పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేంద్ర సహాయం లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు ప్రజలను పట్టించుకోలేదని చెప్పారు. కేటీఆర్ పాదయాత్ర ప్రజల కోసం కాదని విమర్శించారు పొంగులేటి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణనపై సెక్రటేరియట్లో కీలక రివ్యూ జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లో జరిగిన సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా మధు యాష్కి, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం, శంకర్ పాల్గొన్నారు. తెలంగాణలో కులగణన ఆపడం ఎవరితరం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. క్యాస్ట్ సెన్సెస్ పూర్తి చేసి రాష్ట్రాన్ని దేశానికి ఒక దిక్సూచిగా మారుస్తామన్నారు. ఏపీలోని విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందజేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై 10 రోజుల్లో జీవో వస్తుందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. టెక్నికల్ ఇష్యూతో ఇవి లోటు అవుతున్నాయన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో భేటీ అయిన సీతక్క సమస్యలను ప్రయారిటీ వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. అంగన్వాడీల అభిప్రాయాలకు అనుగుణంగా డిజైన్లు మార్పు చేసి నాణ్యమైన చీరలు ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీపై రివ్యూ చేశారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ పథకం కింద అందుతున్న సేవలపై ఆరా తీశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత సేవ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు దామోదర. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు కోసం రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును కమిషన్ చైర్మన్గా నియమించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిషన్ను అపాయింట్ చేసింది రేవంత్ సర్కార్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. కమిషన్ కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి సైదులను నియమించింది. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత హాస్టల్ భవనం నిర్మించాలని విద్యార్థులు కోరడంతో స్థానిక అధికారులతో మాట్లాడి స్థల సేకరణ అనంతరం సొంత హాస్టల్ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. ప్రధాని మోదీ విభజన ప్రసంగాలు బోరు కొడుతున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. అసలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం మర్చిపోయారని ఆరోపించారు. వయనాడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక గాంధీ. వయనాడు ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమన్నారు. ఇక్కడికి ఎప్పుడొచ్చినా ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందన్నారు ప్రియాంక.
హామీల అమలులో రాష్ట్ర సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు. అమలు కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్కు అలవాటేనన్నారు. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో గారడి చేశారని చెప్పారు. ఇచ్చిన హామీలకే గతి లేదు, కొత్తగా మళ్లీ హామీలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కులగణన చేయకపోతే కులాలేం మారవన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా సర్వే చేయాలని ఉంటే గతంలో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఫైళ్లను కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో వరి కోతలు మొదలైనా ఇంకా కొనుగోళ్లను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు ఆచరణకు పొంతనలేదని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అరెస్టును ఖండించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ట్వీట్ చేశారు కేటీఆర్. సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని హైదరాబాద్కు వచ్చేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యని ఫైర్ అయ్యారు హరీష్ రావు. మాజీ సర్పంచులను బొల్లారం పిఎస్లో ప్రశాంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మాజీ సర్పంచుల పోరాటానికి అండగా ఉంటామన్నారు ప్రశాంత్ రెడ్డి. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్లు అవుతుందన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. కానీ పీడీపీ ఎమ్మెల్యే రాజకీయ లబ్ధి కోసమే ఇవాళ ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. పీడీపీ ఎమ్మెల్యే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. దీంతో సీఎం ఒమర్ అబ్దుల్లా కల్పించుకొని తీర్మానంపై ప్రకటన చేశారు. వీలైనంత త్వరలోనే జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుందన్నారు.